కొద్దిమంది స్వార్థ ప్రయోజనం ఉన్నవాళ్ళు రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి మేం చెయ్యలేని పని మీరు ఎవ్వరూ చెయ్యొద్దు అని, మీరు చేస్తే మీకు మంచి పేరు వస్తుంది, మేం చెయ్యలేదు కాబట్టి మీరు చేయవద్దని ఒక అక్కసు. ఒక అక్క ఈ ప్రాంతం నుంచి 45 సంవత్సరాల కుటుంబం 100% రాజకీయ ప్రయోజనం పొందినారు, అన్ని పదవులు అనుభవించారు. ఈ ప్రజలు ఇవ్వందే లేదా అక్కకు. ఇవాళ అక్క కొడుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఈ పనిని ఆపమని కేసేసిండు. ఆ అక్క మనసు ఎట్లొప్పుకున్నదో వాళ్ళ కొడుకును ఇట్లాంటి తప్పుడు కేసులను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో వేయించడానికని నేను అడుగుతున్నా. ఆ అక్కకి ప్రాంత ప్రజలు ఓట్లు వేయలేదా? వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించలేదా? ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఆ అక్కకు గుర్తింపు వచ్చింది, ఆ కుటుంబానికి గుర్తింపు వచ్చింది. ఇవాళ ప్రజాప్రతినిధులుగా మంత్రులుగా పదవులు అనుభవించిండ్రంటే ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదం లేదా? ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకోవడానికి నీ కన్న కొడుకే ఎన్జిటిలో కేసేస్తుంటే ప్రజాప్రతినిధిగా మీరు కొనసాగడానికి అర్హత ఉందా అని చెప్పి నేను ఆ అక్కని సందర్భంగా అడగదలుచుకున్నా. ఒకప్పుడు నాకు కూడా చాలా. అయితే ఈరోజు మా ప్రాంతానికి వచ్చి ముఖ్యమంత్రి గారు ఏమంటారు, సబితక్క నీ కొడుకు నీ సుపుత్రునికి చెప్పు, ఎన్జిటిలో కేసు వేసిండంట, మీరు యొక్క అభివృద్ధి విరోధకులు, మీకు ఈ ప్రాంతం ఎంత చేయాలో అంత చేసింది, మిమ్మల్ని సామాజిక బహిష్కరణ చేస్తారంట ఈ ముఖ్యమంత్రి గారు. ఆ పైన ఇంకోటి కూడా చెప్పిండు, ఏంది ఈ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా ఎవరు వచ్చినా శివతాండవం ఆడతాల మీదని అడిగిండ్రు. ముఖ్యమంత్రి గారు బరాబర్ జాగ్రత్త వినుండ్రి. మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ప్రాజెక్టు ఒక్క ఇల్లు లోపం లేకుండా, ఒక ఇల్లు తీయకుండా మీరు ప్రాజెక్ట్ కట్టండి, నేనే బరాబర్ వచ్చి కొబ్బరికాయ కొడతా. ఒక్క ఇల్లు తీసుకోకుండా మీరు ప్రాజెక్ట్ కట్టండి, లేదా అది ఏం చేయాలో చెయ్యండి, ఒక్క ఎకరా గుంజుకోకుండా, ఒక్క గజం గుంజుకోకుండా చేయండి, నేనే ఫస్ట్ వచ్చి ముందర కొబ్బరికాయ కొడతా. కానీ నేను ఇల్లులు గుంజుకొని సామాన్య ప్రజల యొక్క ప్లాట్లు భూములు గుంజుకొని నేను మాత్రం ప్రాజెక్ట్ కడతా అంటే మాత్రం బాగా జాగ్రత్త వినుండి. బరాబర్ కేసులేస్తా, కొట్లాడతా. కోట్లలో కాకపోతే ఎంత దూరం మనం పోయి కొట్లాడడానికి మా ప్రజల కోసం మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. సిద్ధంగా ఉన్నాం. మా ప్రాంతంలో వేలా జీవితాలను నాశనం చేసి మీరు చూపించుకోవడానికి ఒక ప్రాజెక్ట్ కట్టడానికి మేము సిద్ధంగా లేము. మేము బరాబర్ దాని మీద కొట్లాడతామని చెప్తున్నాం. ముఖ్యమంత్రి ఇంతకుముందే చెప్పాడు రేవంత్ రెడ్డి గారు, మాకేం వార్నింగ్ ఇస్తున్నాడంటే, మీరు ఇట్లాగే అడ్డుకుంటుంటే మీకు సాంఘిక బహిష్కరణ చేస్తాడట. నేను చెప్తున్నా, 2 సంవత్సరాలు ఆగండి, రాష్ట్రంలో మిమ్మల్ని బహిష్కరించకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ఇంతకుముందు మా సుమన్ చెప్పాడే, నువ్వు పక్క నుండి పోతుంటే కూడా నేను ఎవరు పట్టించుకోకుండా ఉంటారు. ఈరోజు కేటీఆర్ గారు అసెంబ్లీ నుండి ఇక్కడికి వచ్చేంత వరకు 100 మంది బండి పక్కకు వచ్చేసి విష్ చేసుకొని ఫోటో దిగుతూ ఉన్నారు. చిన్న పిల్లల నుండి మొదలు పెడితే 60 ఏళ్ళ వరకు. కానీ మీరు రేపు పొద్దున 2 సంవత్సరాల తర్వాత ఈరోజు అధికారం ఉందని అహంకారంతో మాట్లాడుతున్నారు. కానీ అధికారం ఇచ్చింది ప్రజలకు, ప్రజల గురించి ఆలోచించడానికి. కానీ ప్రజలు ఏమైపోయినా పర్లేదు, నా పంతమే నెగ్గాలి, అటు సూర్యుడు ఇటు వచ్చినా, ఇటు సూర్యుడు అటు మొలిచిన 6 అయినా నేను చేసి చూపిస్తా అంటున్నావు. ప్రజలకు నష్టం జరిగితే అటు సూర్యుడు ఇటు మొలిచినా, ఏమంటారు, అటు సూర్యుడు ఇటు మొలిచినా 6 అయినా నిన్ను అడ్డుకొని తిరగడం మాత్రం పక్కా అని మరొకసారి మనవి చేస్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్.